హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈరోజు సెషన్లో మనం రీజనింగ్ నుంచి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్, అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే మినిమం 2 మార్కులు, మ్యాక్సిమం 10 వరకు, ఓకేనా. మినిమం 2-3 మార్క్స్ వస్తాయి ఈ టాపిక్ నుంచి, ఇక మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద ఎగ్జామ్. అదే టాపిక్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్, ఓకేనా. మనకి ఏ ఎగ్జామ్లోనైనా మినిమం 2 మార్క్స్ అడుగుతారు, మ్యాక్సిమం 5 to 10 వరకు వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి, ఓకేనా. సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది కొంచెం టైం వేస్ట్ చేసేటట్టు ఉంటుంది, బట్ వస్తే మాత్రం మనకి ఈజీగా ఒక 2 నుంచి 5 మార్కులు వస్తాయి. అంటే ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ని సాల్వ్ చేయడం ద్వారా మనకి ఎగ్జాక్ట్గా ఒక మినిమం 2 మార్కులు, మ్యాక్సిమం 5 మార్క్స్ రావడం జరుగుతుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్లో చాలా వరకు ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక ప్యాసేజ్ అనేది ఇస్తాడు, ఓకేనా. ప్యాసేజ్ అనేది ఇస్తాడు, ఆ ప్యాసేజ్లో ఒక 2, 3, 4, 5 లైన్స్ ఇస్తాడు, అంటే ఒక మ్యాటర్ అన్నమాట. ఒక 5 ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు, 5, ఓకేనా. అయితే ఏ విధంగా ఉంటుందంటే, స్టార్టింగ్లో మనకి ప్లేస్మెంట్ అనేది ఒక 2-3 కూర్చుండబెడతాం ఈజీగానే, ఓకేనా. బట్ అంటే నేను సిట్టింగ్ అరేంజ్మెంట్లో స్టార్టింగ్ పాయింట్స్ అనేవి ఈజీగానే ఉంటాయి, ఓకేనా. ఎండింగ్ అనేది కూడా ఈజీగానే ఉంటుంది. బట్ మనం ఒక పాయింట్ దగ్గర స్టక్ అయిపోతాం, మిడ్ పాయింట్లో ఒక పాయింట్ దగ్గర స్టక్ అయిపోతాం, దాన్ని సిట్టింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అది కనుక క్రాక్ చేసినాం అనుకో, నీకు ఎండ్ అనేది ఈజీ అయిపోతుంది, ఓకేనా. స్టార్టింగ్ అనేది ఈజీగానే ఉంటుంది, ఒక దగ్గర మనం స్టక్ అవుతాం, ఆ స్టక్ అయిన పాయింట్ని ఎగ్జాక్ట్గా కూర్చోబెడితే మిగతావన్నీ ఈజీగా అయిపోతాయి. ఒకవేళ స్టక్ అయిన పాయింట్ దగ్గర నువ్వు ఆగినామనుకో, టైం వేస్ట్ అవుతుంది, మార్క్స్ కూడా కోల్పోతూ ఉంటావు. నేనేమంటున్నా అంటే, సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఫస్ట్ ఏ పాయింట్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకోవాలి, ఓకేనా. స్టక్ అయ్యే పాయింట్ని ఏ విధంగా డీల్ చేయాలి, ఎండింగ్లో ఎంత ఈజీగా చేయాలనేది ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసే ముందు ఫస్ట్ మనకి బేసిక్స్ అనేవి చాలా చాలా తెలిసి ఉండాలి, ఎందుకంటే వాటికి తెలిస్తేనే మనకి ఈజీగా దాన్ని సాల్వ్ చేయగలుగుతాం, ఓకేనా. ఫస్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో టైప్స్ చూసుకుంటే, మనకి బేసిక్గా సర్క్యులర్ ఉంటుంది. సర్క్యులర్ అంటే వృత్తాకారం, సర్క్యులర్ అంటే వృత్తాకారం, ఓకే. నెక్స్ట్ లీనియర్ ఉంటుంది, ఓకేనా. లీనియర్ అంటే లైనర్ అమరిక, ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్ షేప్లో కూడా అడగవచ్చు. బేసిక్గా ఈ స్క్వేర్ షేప్ ఎక్కువ బ్యాంకింగ్లో అడుగుతాడు, ఓకేనా. స్క్వేర్ అంటే చతురస్రాకారం టైప్, ఓకేనా. బేసిక్గా మామూలుగా ఈ 3 టైప్స్ అయితే ఈజీగా ఉంటాయి. సర్క్యులర్ అంటే మనకి ఒక రౌండ్ షేప్, ఓకేనా. లీనియర్ అంటే ఒక లైనర్ అమరిక, ఓకేనా. స్క్వేర్ అంటే, ఓకేనా, చతురస్రాకారం. ఇక్కడ మనకి ఒక్కొక్క మోడల్ని బట్టి కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు సర్క్యులర్కి యూజ్ అయ్యేటటువంటి పాయింట్సే స్క్వేర్కి యూజ్ అవుతాయి. ఎందుకు? సర్క్యులర్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది, స్క్వేర్ ఆల్సో 4 సైడ్స్ క్లోజ్డ్గా ఉంటుంది. లీనియర్ అనేది ఏముందంటే ఓపెన్గా ఉంటుంది, 180 degreesలో ఉంటుంది, 360 degreesలో క్లోజ్ అనేది ఉండదు. సో ఫస్ట్ సర్క్యులర్, తర్వాత లీనియర్, తర్వాత స్క్వేర్. మరి ఈ సర్క్యులర్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే, సర్క్యులర్లో 5 మెంబర్స్ సిట్టింగ్ అన్నప్పుడు, ఓకేనా, 5 మెంబర్స్ సిట్టింగ్ అన్నప్పుడు మనం సో ఈ విధంగా తీసుకుంటాం, 1, 2, 3, 4, 5, ఓకేనా. ఒకవేళ 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, 6 మెంబర్స్ అంటే ఈ విధంగా తీసుకుంటాం, ఓకేనా. మెయిన్గా 8 మెంబర్స్ ఎక్కువ అడుగుతాడు, ఓకేనా. 8 మెంబర్స్ అంటే ఈ విధంగా మనం సర్క్యులర్ తీసుకుంటూ ఉంటాం, ఓకేనా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఫేసింగ్ ఇన్సైడ్ అనొచ్చు, ఫేసింగ్ అవుట్ సైడ్ అనొచ్చు. మరి ఫేసింగ్ ఇన్సైడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంటాయి, ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంటాయి నేర్చుకుందాం. మీరు ఎప్పుడు కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు, ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, అండ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడు కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. దీన్ని నేను స్టార్టింగ్ పాయింట్ అంటాను, ఓకేనా. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, స్టార్టింగ్ పాయింట్, ఓకేనా. ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సిట్టింగ్ అరేంజ్మెంట్లో చాలా క్లియర్గా ఉండాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది చూడడానికి కూడా, కూర్చోబెట్టడానికి కూడా, ఓకేనా. సో ఇప్పుడు ఇందులో ఏం నేర్చుకున్నారంటే, మీరు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నేర్చుకున్నారు, ఓకే. ఇప్పుడు మరి ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఇలా ఉందనుకోండి, సపోజ్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే లోపల వైపు చూస్తే, ఓకేనా, లోపల వైపు చూస్తున్నప్పుడు సపోజ్ ఒక 4 ఉన్నారనుకోండి, లోపల వైపు చూస్తున్నారు, 1,
2, 3, 4. దీస్ 4 మెంబర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా, ఇన్సైడ్ వృత్తాకారంలో ఇన్సైడ్ చూసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు? ఫేసింగ్ ఇన్సైడ్ అంటే లోపల వైపు చూస్తున్నాడు. అంటే సపోజ్ నేను ఇలా ఉన్నాను అనుకోండి, ఇలా చూస్తున్నా. ఇలా చూస్తే నా రైట్ హ్యాండ్ ఎటు ఉంది? ఇట్ సైడ్ ఉంది. సో దిస్ ఈస్ ద రైట్ సైడ్. నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది? ఇటు ఉంది. సో దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్. ఓకే, సో దిస్ ఈస్ రైట్ సైడ్, దిస్ ఈస్ లెఫ్ట్ సైడ్. ఓకేనా, ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఈ పర్సన్ ఏ విధంగా చూస్తున్నాడు? ఈ విధంగా చూస్తున్నాడు కదా. మరి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది? పైన ఉంది కదా, సో లెఫ్ట్ సైడ్. రైట్ హ్యాండ్ ఎటు కింద ఉంది కదా, సో రైట్ సైడ్. సో కింద ఉన్నది మనకి రైట్ సైడ్ అవుతుంది, పైన ఉన్నది లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా, సో ఒక పర్సన్ ఈ విధంగా చూస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయింది, ఒక పర్సన్ ఈ విధంగా చూస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయింది. మరి ఈ పర్సన్ ఎలా చూస్తున్నాడు? ఇలా లోపలికి చూస్తున్నాడు అంటే ఈ విధంగా చూస్తున్నాడు. ఓకేనా, ఇప్పుడు ఇదేమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ సైడ్. ఇదేమవుతుంది? రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ సైడ్. సో దిస్ ఈస్ ద రైట్ సైడ్, దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఈ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే ఈ విధంగా చూస్తున్నాడు. ఈ విధంగా వస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ ఎక్కడ ఉంది? అప్లో ఉంది, సో రైట్ సైడ్ పైకి అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంది? డౌన్లో ఉంది, సో దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్. సైడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చూస్తే ఫేసింగ్ అవుట్ సైడ్ అని అనుకోండి. ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే బయటి వైపుకు చూడడం, బయటి వైపుకి. సపోజ్ సేమ్ 4 మెంబర్స్. ఓకే, 1, 2, 3, 4. ఇది ఫేసింగ్ అవుట్ సైడ్, ఇది ఫేసింగ్ అవుట్ సైడ్, ఇది ఫేసింగ్ అవుట్ సైడ్, ఇది ఫేసింగ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఈయన ఎటు చూస్తున్నాడు? బయటికి చూస్తున్నాడు. ఇందాక లోపల చూస్తే ఇలా ఉండే, ఇప్పుడు ఎటు చూస్తున్నాడు? బయట కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సో ఇదేంటి? లెఫ్ట్ సైడ్. ఇదేంటి? రైట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్. సో ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ దిస్ పర్సన్ ఫేసింగ్ లైక్ దిస్. ఓకేనా, ఈ పర్సన్ బయట వైపుకి చూస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంది? పైన ఉంది. రైట్ హ్యాండ్ ఎక్కడ? కింద ఉంది. సో ఇదేమవుతుంది? లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. దిస్ పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే పైకి చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. ఇదేమవుతుంది? రైట్ సైడ్. ఇదేమవుతుంది? లెఫ్ట్ సైడ్. సో ఈ పర్సన్ ఇటు చూస్తున్నాడు కాబట్టి దీనికి ఆపోజిట్ తీసుకుంటే ఇటు రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుందంటే సమ్ టైమ్స్ అందరు లోపల వైపుకి చూస్తున్నాడు అంటాడు, సమ్ టైమ్స్ అందరూ బయటి వైపుకి చూస్తున్నాడు అంటాడు, సమ్ టైమ్స్ కొందరు బయటి వైపుకి కొందరు లోపల వైపు చూస్తున్నారు అంటాడు. సో ఓకేనా, సో పర్సన్ని బట్టి అంటే బయటికి చూస్తున్నప్పుడు సైడ్స్ వేరేగా ఉంటాయి, లోపలికి చూస్తున్నప్పుడు సైడ్స్ అనేవి వేరేగా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ విధంగా ఉందనుకోండి, ఇక్కడ దీన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. ఈ విధంగా చూస్తే ఓకేనా, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశ. ఓకేనా, దీనికి ఆపోజిట్లో వస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే అపసవ్య దిశ. వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం నేర్చుకున్నాం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలో నేర్చుకున్నాం, లోపల వైపు చూస్తున్నప్పుడు ఏ సైడ్స్ ఉండాలి, బయట వైపు చూస్తున్నప్పుడు ఎలా సైడ్స్ తీసుకోవాలో చూసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్. ఓకే, ఇంకోటి నెక్స్ట్ పాయింట్స్. మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ అని చెప్పాను, స్టార్టింగ్ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు తీసుకునేటటువంటి స్టార్టింగ్ పాయింట్ మీదనే అది బేస్ అయి ఉంటుంది. ఒకవేళ నువ్వు క్రిటికల్ పాయింట్ తీసుకున్నావు అనుకో, ఖచ్చితంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది, సాల్వ్ కాకపోవచ్చు కూడా. ఓకేనా, ఒక ఈజీ పాయింట్ అంటే ఎగ్జాక్ట్గా సిట్ అయ్యేటటువంటి పాయింట్ అంటే నువ్వు ఒక పాయింట్ తీసుకుంటే మినిమం ఒక ఇద్దరన్నా కూర్చోవాలి, మ్యాక్సిమం ముగ్గురు కూర్చోవాలి. ఓకేనా, అలాంటి పాయింట్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సపోజ్ ఫస్ట్ సీటింగ్ అనేది ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు ఒక 8 మెంబర్స్ ఉన్నారనుకోండి, దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఫేసింగ్ ఇన్సైడ్, వీళ్ళందరూ కూడా లోపల వైపు చూస్తున్నారు అనుకోండి. 8 మెంబర్స్ ఫేసింగ్ ఇన్సైడ్ అనుకోండి. ఇప్పుడు ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏ కామ బికి కుడివైపున కూర్చున్నాడు. ఓకేనా, ఇది ఒక పాయింట్ అనుకోండి. ఏ కామ బికి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. ఎంతమంది అంటున్నాను? 8 మెంబర్స్. సో ఇప్పుడు మనం అన్ని 8 మెంబర్స్ పాయింట్స్ చూద్దాం. ఎందుకంటే 8 మెంబర్స్ చేసినాం అనుకోండి, 6, 5, 4 ఈజీ అయిపోతాయి కదా. సో ఏ బికి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నాడు అంటే ఇలా ఉందనుకోండి, ఇలా 8 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఇక్కడ ఎవరికి అంటున్నాడు? ఫస్ట్ జాగ్రత్త ఏమనండి, ఎవరికి అంటాడో 1 తీసుకోవాలి. ఏ
ఎవరికి అన్నాడు? బీకి అన్నాడు కదా. సో బీని తీసుకోవాలి, బీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు. ఓకేనా, బీ ఎట్ సైడ్ చూస్తున్నాడు, లోపల వైపే కదా, అందరు లోపల వైపే కాబట్టి సో బీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే బీకి కుడి వైపున అంటే ఇటా ఇటా, సో బీకి లోపల వైపు కాబట్టి రైట్ సైడ్ అవుతుంది. ఓకేనా, రెండో స్థానం అంటే 1 2, ఇక్కడ ఎవరు ఉంటారు? ఏ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కౌంట్ చేస్తారు, ఇది 1 ఇది 2 అనుకుంటారు. అలా కాదు, ఇక్కడ బీ కూర్చున్నాడు కాబట్టి సో 1 పొజిషన్, సెకండ్ పొజిషన్. సో బీకి కుడి వైపున రెండో స్థానంలో ఏ కూర్చున్నాడు అంటే సెకండ్ టు ద రైట్. ఓకేనా, సెకండ్ టు ద రైట్. ఇఫ్ ఇన్ కేస్ లెఫ్ట్ అన్నాడు అనుకోండి, ఆర్ ఎడమ వైపు అన్నాడు అనుకోండి, బి ఇలా ఫేసింగ్ ఇన్సైడ్ కదా, ఇదేమవుతుంది లెఫ్ట్ సైడ్. సో 1 2 ఇక్కడ ఏమవుతుంది? ఏ ఇక్కడ కూర్చుంటాడు. సో ఇది సెకండ్ లెఫ్ట్ అవుతుంది, సెకండ్ రైట్, సెకండ్ లెఫ్ట్. ఇలాంటి పాయింట్తో సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చా అంటే ఎస్, ఆబ్వియస్లీ ఇలాంటి పాయింట్తో సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ సేమ్ 8 మెంబర్స్ ఇలా ఉందనుకోండి, ఏ కామా బీకి మధ్యలో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఏ కామా బీకి ఇద్దరు వ్యక్తులు అని అనుకోవచ్చు. చూడండి 8 మెంబర్స్, ఎవరెవరికి ఏకి బీకి మధ్య ఇద్దరు వ్యక్తులు అంట. సపోజ్ ఏని ఇక్కడ పెట్టాను అనుకోండి, 1 person 2 person, ఇక్కడ బీ కూర్చున్నాను అనుకోండి, అప్పుడు ఏకి బీకి మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నట్టే కదా. ఎస్, ఓకే. ఇప్పుడు ఏ ఇక్కడ ఉన్నారు అనుకోండి, 1 person 2 person, నేను ఇక్కడ బీని పెట్టాను అనుకోండి, అప్పుడు కూడా ఏకి బీకి మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నట్టే కదా, అంతే కదా. అంటే దీన్ని ఏమంటామంటే పాజిబిలిటీ పాయింట్ అంటాం. ఓకేనా, పాజిబిలిటీ అంటే ఎటు సైడ్ చూసినా కానీ మనకి కరెక్ట్ వచ్చేటటువంటి పాయింట్ ఇది. సో ఇలాంటి పాజిబిలిటీ పాయింట్తో ఎప్పుడు కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయొద్దు. ఇలాంటి పాజిబిలిటీ పాయింట్తో ఎప్పుడు కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయొద్దు. ఎందుకు? నీకు ఎటు చూసినా కరెక్టే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏ బి ఇద్దరు పర్సన్స్ కూర్చున్నారు, ఏ బి ఇద్దరు పర్సన్స్ కూర్చున్నారు. సో ఇలాంటి పాయింట్తో మనం ఎప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఏ కామ బీకి వెంటనే ప్రక్కన కూర్చున్నాడు. సో ఏ కామ బీకి వెంటనే ప్రక్కన కూర్చున్నాడు. బీకి వెంటనే అంటే ఇప్పుడు బీ ఇక్కడ పెట్టినాం అనుకో, వెంటనే ప్రక్కన అంటే రైట్ సైడ్ అవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు. అంటే వెంటనే ప్రక్కన ఇక్కడ కూర్చున్నా పక్కన కూర్చున్నట్టు, ఇమీడియట్గా ఇక్కడ కూర్చున్నా వెంటనే ఇమీడియట్గా కూర్చున్నట్టు. సో ఇది కూడా ఏంటంటే పాజిబిలిటీ పాయింట్. ఇలాంటి పాయింట్తో కూడా మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ వెంటనే కుడివైపున అంటే, ఓకే, వెంటనే కుడివైపు అంటే ఇది ఏమవుతుంది ఇలా, అంటే ఇమీడియట్ రైట్. ఓకే, వెంటనే ఎడమ వైపున అంటే వెంటనే ఎడమ వైపు అంటే ఇమీడియట్ లెఫ్ట్, ఇది ఇమీడియట్ లెఫ్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఒకవేళ చెప్పాడు అనుకోండి, ఇమీడియట్ రైట్ అన్నాడు అనుకోండి, అప్పుడు కూర్చోబెట్టచ్చు. ఇమీడియట్ లెఫ్ట్ అన్నాడు అనుకోండి, అప్పుడు కూర్చోబెట్టచ్చు. బట్ వెంటనే ప్రక్కన అని అనుకోండి, కూర్చోబెట్టలేం. ఓకేనా, రైట్. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, అది చూడండి. ఏ కామ బీకి వెంటనే ఏ ప్రక్కన కూర్చోడు. ఓకేనా, ఏ కామ బీకి వెంటనే ఏ ప్రక్కన కూర్చోడు. అంటే ఎలా ఉంటుందంటే ఏదైనా వ్యక్తి బీకి వెంటనే ఏ ప్రక్కన కూర్చోడు. ఇప్పుడు బీ ఉన్నాడు అనుకో, ఇక్కడ బీకి వెంటనే ఏ కూర్చోడు, ఇక్కడ కూడా ఏని కూర్చోబెట్టలేం. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ బీకి వెంటనే ప్రక్కన కూర్చోడు అంటే మనం ఇట్లనే ఆలోచిస్తాం. ఎలా ఆలోచిస్తామంటే ఓహో ఏ అనే వ్యక్తి బీకి వెంటనే పక్కన కూర్చోడు అని ఆలోచిస్తాం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఏ అనే వ్యక్తి బీకి వెంటనే పక్కన కూర్చోడు అంటే బి అనే వ్యక్తి కూడా ఏకి వెంటనే పక్కన కూర్చోడు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ బి ఉన్నాడు అనుకో, ఓకే, ఇక్కడ ఏ కూర్చుంటాడా, ఇక్కడ కూర్చోడు. సపోజ్ ఇక్కడ ఏ ఉన్నాడు అనుకో, ఇక్కడ బి కూర్చుంటాడా, కూర్చోడు. అంటే ఏ పక్కన బి కూర్చోడు అంటే బి పక్కన కూడా ఏ కూర్చోడు. దీన్ని మనం నెగిటివ్ పాయింట్ అంటాం. ఓకేనా, నెగిటివ్ పాయింట్. ఎప్పుడు కూడా నెగిటివ్ పాయింట్తో స్టార్ట్ చేయకూడదు. అస్సలు స్టార్ట్ చేయకూడదు. ఈ నెగిటివ్ పాయింట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే లాస్ట్లో మనం ఈ ట్రిక్కీ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని ఎలిమినేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా అన్నాను అనుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఏ కామ బీకి ఎడమ వైపున నాలుగో స్థానంలో కూర్చున్నాడు. ఏ కామ బీకి ఎడమ వైపున 4వ స్థానంలో కూర్చున్నాడు. అంటే 8 మెంబర్స్ కదా, మనం 8 మెంబర్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఎవరికి అన్నాడు? బీకి కదా. సో బీని ఇక్కడ పెట్టినాం. బీకి ఎటువైపు అన్నాడు? ఎడమ వైపు అన్నాడు. సో బీ ఇక్కడ ఉంటే
బీకి ఎడమ వైపు పెట్టితే దిస్ సైడ్ అవుతుంది. ఓకేనా? సో 1 2 3 4 1 2 3 4 ఇక్కడ ఎవరు ఉంటారు? ఏ ఉంటారు. ఓకేనా? ఎప్పుడైనా కానీ 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్త్ పొజిషన్ ఇచ్చింది అనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఎప్పుడైనా 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్త్ పొజిషన్ కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఇస్తే, ఇప్పుడు ఎడమవైపు అన్నాడు కాబట్టి చూడండి ఎడమవైపు ఇచ్చాం. మరి కుడివైపు చూసినా సేమ్ పొజిషన్ వస్తుంది చూడండి. కుడివైపు 1 2 3 4 ఇది కూడా ఏమవుతుంది? రైట్ అవుతుంది. అంటే ఎప్పుడైనా 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్త్ పొజిషన్ ఇస్తే ఇట్ మీన్స్ ఏంటంటే వాళ్ళిద్దరిని ఆపోజిట్ ఇస్తే సరిపోతుంది. ఇలా వీళ్ళిద్దరిని ఆపోజిట్ అంటే 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్త్ పొజిషన్ రైట్ అయినా కానీ లెఫ్ట్ అయినా కానీ ఇట్ మీన్స్ ఏంటంటే ఆపోజిట్. డైరెక్ట్ ఆపోజిట్ వేసేయాలి, మనం ఆలోచించాల్సిన పని లేదు. 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్త్ పొజిషన్ ఇస్తే రైట్ లెఫ్ట్ ఆపోజిట్. ఇంకొకటి ఇదే పాయింట్ ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇలా చెప్పొచ్చు. ఏ మరియు బికి మధ్యలో, ఓకేనా, ఏ కామ బికి మధ్యలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. చూడండి ఇక్కడ ఏ, ఇక్కడ బి, 1 2 3 ముగ్గురు కూర్చున్నారు కదా. మీరు ఇట్లా ఆలోచించచ్చు, సరే ఇటు ముగ్గురు ఆరుగురు అనొద్దు, లేదు ఒకటే సైడ్ నుంచి చూడాలి. 1 2 3 అంటే 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఏకి బికి మధ్యలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారన్న. 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఏకి బికి మధ్యలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారన్న ఇట్ మీన్స్ ఏంటి? ఆపోజిటే. ఓకేనా? అంటే ఆపోజిట్ పొజిషన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి? ఫోర్త్ పొజిషన్ లెఫ్ట్ ఆర్ రైట్ అడిగినప్పుడు వస్తుంది, వాళ్ళిద్దరి మధ్య ముగ్గురు వ్యక్తులు కూర్చున్నప్పుడు కూడా వస్తుంది. ఒకవేళ 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, 6 మెంబర్స్ అడిగినప్పుడు ఆపోజిట్ ఎప్పుడు వస్తుంది? థర్డ్ పొజిషన్ అంటే 8 మెంబర్స్ ఉన్నప్పుడు దానిలో సగం ఫోర్త్ పొజిషన్ అన్నారు కదా, సగం ఫోర్త్ పొజిషన్ కాబట్టి ఆపోజిట్ వస్తుంది. 6 మెంబర్స్ ఉన్నప్పుడు దానిలో సగం ఎంత? థర్డ్ పొజిషన్ రైట్ కానీ లెఫ్ట్ కానీ అడుగుతా ఇట్ మీన్స్ ఏంటి? ఆపోజిట్. ఓకేనా? ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారన్నా కూడా ఆపోజిట్ అవుతుంది. సో ఇలాంటి పాయింట్తో సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, నో ఇష్యూస్. దీనికి రిలేటెడ్గా కూడా మనం చాలా చేయొచ్చు. ఓకేనా? అంటే నేను ఇది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటున్నా అంటే చూడండి, ఆపోజిట్లో కూర్చోడానికి ఇన్ని పాయింట్స్ ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య ముగ్గురు వ్యక్తులు ఉన్న ఆపోజిట్లో కూర్చోవచ్చు, ఫోర్త్ పొజిషన్ రైట్ ఆర్ లెఫ్ట్ వచ్చినా ఆపోజిట్లో కూర్చోబెట్టచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే మామూలుగా సర్క్యులర్ కాబట్టి మీరు ఇంకో పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు సర్క్యులర్లో చెప్పిన అన్నీ మీకు స్క్వేర్లో కూడా యూజ్ అవుతాయి. సర్క్యులర్లో చెప్పిన ప్రతి పాయింట్ స్క్వేర్లో వర్కౌట్ అవుతుంది. స్క్వేర్లో కూడా 8 మెంబర్స్ ఉంటారు. ఆ 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్త్ పొజిషన్ రైట్ ఆర్ లెఫ్ట్ అవుతుంది. ఫోర్త్ పొజిషన్ రైట్ ఆర్ లెఫ్ట్ అవుతే ఆపోజిట్ అవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ముగ్గురు కూర్చున్నా కూడా ఆపోజిట్ అవుతుంది. అంటే నేను ఏమంటున్నానంటే సర్క్యులర్కి చెప్పిన ప్రతి పాయింట్ స్క్వేర్లో కూడా మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా క్వశ్చన్ ఏమడుతాడంటే బీకి ఎడమ వైపున రెండో స్థానంలో ఉన్నది ఎవరు అంటారు. బీకి ఎడమ వైపున రెండో స్థానం అంటే బి, ఎడమ వైపు అంటే ఇటే కదా. సో 1 2 ఎవరు ఉంటారు? ఏ. ఓకేనా? సో బీకి కుడి వైపున మూడో స్థానం అని అనుకోండి, 1 2 3 ఇది. కానీ కొంచెం క్రిటికల్ ఎలా ఆడుతారంటే బీకి అండ్ సికి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు? ఓకేనా? ఎంతమంది? అది ఎప్పుడంటే అపసవ్య దిశలో చూసినప్పుడు అంటాడు. అపసవ్య దిశలో బి నుంచి చూస్తే. ఓకేనా? క్వశ్చన్ చూడండి, బీకి సికి మధ్య ఎంతమంది కూర్చున్నారు? అది ఎలా చూడాలంటే బి నుంచి అపసవ్య దిశలో చూస్తే. ఇప్పుడు బీకి సికి మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారంటే ఒకటని పెట్టచ్చు. కానీ ఆయన ఏమన్నా అంటే సవ్య దిశలో చూడమన్నాడా అపసవ్యన అంటే క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా చూడాలి. ఏమవుతుంది? 1 అవుతుంది. అదే సవ్య దిశలో అన్నాడు అనుకోండి, బి నుంచి సవ్య దిశలో బి నుంచి అన్నాడు అనుకోండి, సవ్య దిశలో బి నుంచి క్లాక్ వైజ్ అంటే ఇట్లా చూడాలి. అప్పుడు ఎంతమంది? 1 2 3 4 5 6 మెంబర్స్ అవుతారు. ఓకేనా? అంటే ఎప్పుడు కానీ మనకు క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నాడు అని అడుగుతాడు. అడిగినప్పుడు దాన్ని యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అని చూడాలి ఖచ్చితంగా. ఒకవేళ చూడకపోతే అంటే అతను మెన్షన్ చేయకపోతే మనం క్లాక్ వైజ్లో చూస్తే సరిపోతుంది, లేదా అవి త్రూ ఆప్షన్ ద్వారా చూస్తే సరిపోతుంది. ఓకే, ఇదంతా సర్క్యులర్కి సంబంధించినటువంటి. ఒకవేళ లీనియర్ చూస్తే లీనియర్ ఒక లైన్ ఉంటుంది. సో 2 3 4 ఓకేనా 5 6 మెంబర్స్ ఉన్నారనుకోండి.
అంటే ఇక్కడ ఫేసింగ్స్ అనేవి ఇంపార్టెంట్. అతను నార్త్ వైపు చూస్తున్నాడు అంటాడు. నార్త్ అంటే ఉత్తరం వైపు చూస్తున్నారు అన్నాడు అనుకోండి. ఉత్తరం వైపు చూడండి. సో 2, 3, 4, 5, 6. సో నార్త్ అంటే పైకి కదా, నార్త్ అంటే పైకి వస్తాడు. సో 1. సో ఈ విధంగా నార్త్కి ఉత్తరం వైపు చూసినప్పుడు ఇదేమవుతుంది, రైట్ సైడ్ అవుతుంది, ఇదేమవుతుంది లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇది రైట్ హ్యాండ్ అవుతుంది, ఓకేనా. ఇదేమవుతుంది లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, ఓకేనా. లేదు వాళ్ళందరూ సౌత్కి చూస్తున్నారు అనుకోండి. సౌత్కి అంటే దక్షిణ వైపుకి. సో దక్షిణ వైపుకి చూస్తే 2, 3, 4, 5, 7 చూద్దాం. 6, 7. సో 1, 2, 3, 4, 5, 6, 7. ఇది దక్షిణ వైపు అన్నమాట, ఓకేనా. దక్షిణ వైపు చూస్తే దీనికి ఆపోజిట్ అనమాట. ఇదేమవుతుంది రైట్ హ్యాండ్ అవుతుంది, ఇదేమవుతుంది లెఫ్ట్ హ్యాండ్. అంటే ఇది నార్త్, ఇదైతే సౌత్. లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి రైట్ హ్యాండ్, ఓకేనా. ఇంకొకటి ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ ఈవెన్ ఉంది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ ఆడ్ ఉంది, ఓకేనా. ఇక్కడ ఆడ్లో ఉన్నప్పుడు మిడిల్ పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆడ్లో ఉన్నప్పుడు మిడిల్ పర్సన్తో మనకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ఓకేనా. ఇప్పుడు సపోజ్ 7 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇలా ఇచ్చాడు అనుకోండి. ఏ అనే వ్యక్తి వరుస మధ్యలో కూర్చున్నాడంటే డైరెక్ట్ పొజిషన్ పెట్టవచ్చు, ఓకేనా. ఇక ఒకవేళ ఇలా చూస్తారనుకోండి, ఈస్ట్ వైపుకి అంటాడు, అంటే తూర్పు వైపుకి. సో ఈస్ట్ వైపు అంటే మనం 2, 3, 5, 6, 7. దిస్ ఇస్ ద ఈస్ట్. సో ఈ విధంగా చూసినప్పుడు రైట్ హ్యాండ్ కిందకు ఉంది కాబట్టి ఇది రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ పైకి ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఫైనల్ వెస్ట్ అడగవచ్చు, అంటే పడమర. సో 1, 2, 3, 4, 5, 6 సరిపోతారు. సో దిస్ ఈజ్ ద వెస్ట్. సో ఇదేమవుతుంది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఓకేనా. లీనియర్లో ఎప్పుడు కూడా లీనియర్లో పాజిబిలిటీ పాయింట్స్ చాలా వస్తాయి, ఓకేనా. లీనియర్లో తీసుకోవాలనుకుంటే ఎలాంటి పాయింట్ స్టార్ట్ చేయాలంటే, స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉండాలంటే ఎండింగ్ పొజిషన్స్ అంటే డైరెక్ట్ వేయచ్చు. ఎండింగ్ పొజిషన్స్ అంటే ఎడమవైపు చివర సార్ అంటే ఇట్లా స్టార్ట్ అవుతాయి. ఎడమవైపు చివరన కూర్చున్నాడు, లేదా కుడివైపు చివరన కూర్చున్నాడు. ఇలాంటి పాయింట్తో మనం స్టార్ట్ చేయొచ్చు. లేదా ఎడమవైపు చివరి నుండి 2వ స్థానంలో కూర్చున్నాడు, కుడివైపు చివరి నుండి 3వ స్థానంలో కూర్చున్నాడు. అంటే చివరి నుండి ఒక లైన్ చివరి నుండి అన్నప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్స్ చేయొచ్చు. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2, 3, 4, 5, 7 ఉన్నారు అనుకోండి. ఇలా అన్నాడు అనుకోండి. ఎడమవైపు చివరన బి కూర్చున్నాడు అనుకోండి. ఎడమవైపు చివరన బి కూర్చున్నాడు అనుకోండి. అంటే వీళ్ళు ఇప్పుడు నార్త్ చూస్తున్నారు అనుకుందాం, ఓకే. అంటే ఎలాంటి పాయింట్తో స్టార్టింగ్ అలా చెప్తున్నా. వీళ్ళంతా నార్త్ చూస్తున్నారు అనుకున్నాం. ఎడమవైపు చివరన బి కూర్చున్నారు అంటే ఎడమవైపు చివర అంటే ఇదే కదా. ఎస్. ఇక్కడ ఎవరు ఉంటారు, బి ఉంటారు, ఓకేనా. ఒకవేళ ఇలా అన్నాడు అనుకోండి, కుడివైపు చివరి నుండి 2వ స్థానంలో ఏ కూర్చున్నాడు, ఓకేనా. కుడివైపు చివరి నుండి 2వ స్థానంలో ఏ కూర్చున్నాడు. ఇప్పుడు కుడివైపు చివరి అంటే ఇది, ఓకేనా. కుడివైపు చివరిన కూర్చున్నాను అన్నాడు, కుడివైపు చివరి నుండి 2వ స్థానం అన్నాడు, చివరి నుండి 2వ స్థానం. కుడివైపు చివరి నుంచి 3వ స్థానం ఇది, 2వ స్థానం ఇది అవుతుంది. సో ఇక్కడ ఎవరు ఉంటారు, ఏ, ఓకేనా. ఇంకో పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ సి వరుస మధ్యలో కూర్చున్నాడు. సి వరుస మధ్యలో కూర్చున్నాడు. సో సి వరుస మధ్యలో కూర్చున్నాడు అంటే చూడండి, సి 1, 2, 3 ఇక్కడ సి, ఓకేనా. అంటే ఇవన్నీ ఎగ్జాక్ట్గా పొజిషన్ చేసేటటువంటి పాయింట్స్, ఓకేనా. వీటితో మనం లీనియర్ స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా. ఈ పాయింట్స్ చాలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్క్వేర్ చూస్తే, ఓకేనా. స్క్వేర్ యొక్క మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడిగాడు, బట్ మీకు ఇన్పుట్స్ ఇస్తాను ఏ విధంగా చూడాలనేది. ఇది ఒక స్క్వేర్ అయినా సర్కిల్ అయినా సేమ్ ఉంటుందండి, ఓకేనా. సో ఇలా లోపల వైపుకొని ఉంటుంది, వీళ్ళందరూ లోపల వైపుకి, ఓకేనా. దీన్ని మనం మూల అంటాం, ఓకేనా. కార్నర్స్, మూలల వైపు. అంటే సమ్ టైమ్స్ ఎందుకు నేను మూలల వైపు అంటున్నాను అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే దీన్ని సెంటర్ అంటాం,
దీన్ని సెంటర్, ఓకే, దీన్ని మూల అంటాం. ఇప్పుడు చూడండి, సెంటర్ అంటే మధ్యలో కదా, సమ్ టైమ్స్ ఇట్లా అంటాడు. మధ్యలో కూర్చున్న వారు లోపలి వైపుకి, ఓకేనా, మూలల వద్ద కూర్చున్న వారు బయటి వైపుకి అంటాడు, ఓకేనా. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మధ్యలో కూర్చున్నది అంటే లోపల వైపు, సెంటర్లో కూర్చున్న వీళ్ళు ఇట్లా చూస్తారు. కార్నర్స్ అంటే మూలల వైపు కూర్చున్న వాళ్ళు బయటి వైపు అంటే ఇట్లా చూస్తారు. అప్పుడు సైడ్స్ అనేవి డిఫరెంట్ అవుతాయి. ఈయనకి ఇది ఏమవుతుంది, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. మరి ఈయన బయట వైపు చూస్తున్నాడు కదా, అంటే ఈ విధంగా చూస్తున్నాడు, ఓకేనా. ఇదేమవుతుంది, లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. సో ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ ఈజీగానే ఉంటుంది, ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే, మధ్యలో కూర్చున్న వారు బయటి వైపుకి, సో మూలల వద్ద కూర్చున్న వారు లోపల వైపుకి అంటాడు, ఓకే. సో అప్పుడు మధ్యలో కూర్చున్న వారు బయట వైపుకి అంటే సెంటర్ ఆల్ ఫేసింగ్ అవుట్ సైడ్, మూలల వద్ద కూర్చున్న లోపల వైపుకి, ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఈ సైడ్ ఇదేంటి, ఈయన అవుట్ సైడ్గా ఫేసింగ్ అంటే ఈ అవుట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. అప్పుడు ఇదేమవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఓకేనా. సిట్టింగ్ అరేంజ్మెంట్లో సర్క్యులర్లో మనం ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ అన్నాం కదా, ఇక్కడ కూడా స్టార్టింగ్ పాయింట్ ఇదే, స్క్వేర్లో కూడా. సో ఇక్కడ కూడా స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ కూడా స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి చేయాలి. అంటే స్క్వేర్లో అయితే ఏ లాజిక్స్ అయితే వాడామో, సర్కిల్లో అయితే ఏ లాజిక్స్ అయితే వాడామో, స్క్వేర్లో కూడా సేమ్ లాజిక్స్ వాడచ్చు, ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మనకి 3 మోడల్స్ అని చెప్పాను కదా. సో అన్నిటికీ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సిట్టింగ్ అరేంజ్మెంట్కి. సో సర్క్యులర్ కానీ, లీనియర్ కానీ, స్క్వేర్ కానీ. మనకు బేసిక్గా సర్క్యులర్, లీనియర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, స్క్వేర్ నుంచి తక్కువ వస్తుంటాయి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో లీనియర్, సర్క్యులర్ ఇస్తాడు. సో సెంటర్ అంటే బ్యాంకింగ్ లాంటి దాంట్లో స్క్వేర్ ఎక్కువ ఇస్తాడు. సో ఇవన్నీ ఇన్పుట్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రాబ్లం చేయడం ఇంపార్టెంట్ కాదు, ఇన్పుట్స్ తీసుకొని ఎలాంటి ప్రాబ్లం చేయడం అన్నది ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు మనం ఈ సెషన్లో నేర్చుకున్నటువంటి ఇన్పుట్స్ అన్ని సో నెక్స్ట్ సెషన్లో ప్రాబ్లమ్స్లో యూజ్ చేద్దాం, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్.